10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కార్ దిగి కాంగ్రెస్ లో షేర్కైతే ఒకళ్ళు మళ్ళా బీఆర్ఎస్ లకు వాపస్ పోయిండ్రు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు మళ్ళా కార్ ఎక్కే వరకు గులాబీ లీడర్లు చిన్నగా మురుసుడు కాదు, పోయినోళ్ళంతా వాపస్ వస్తారు. బీఆర్ఎస్ బలగం మునుపు లెక్కనే ఉంటదని వాళ్ళు వచ్చినోళ్ళు ఎవ్వరు నారాజులా లేరు. రేపు ఇంకింత మంది వస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నాయల్లా. అసెంబ్లీలో ఏం నడిచిందంటే పార్టీ జంపింగ్ల మీద అసెంబ్లీలో రచ్చ అయ్యింది. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఏమున్నది అటుకెళ్ళి కారోళ్ళు లడాయి అందుకున్నారు. ఎవరు పేరు తీయలే అధ్యక్ష. మీ వెనకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు. పార్టీ మారిన వాళ్ళ మీద అనర్హత వేట్ వేయాలని కారోళ్ళు స్పీకర్ సార్ కు కంప్లైంట్ ఇచ్చిన ముచ్చట యాద్ చేసింది సీతక్క. మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సబితమ్మతో ఇప్పించారు. ఒక్కొక్కరిని నువ్వు జైలు చేసుకున్నప్పుడు గొప్ప దురహంకారం బంద్ చేసుకో కేటీఆర్. తమ్ముడిగా పార్టీలకు రమ్మన్నా దీవనార్తి పెట్టినా నేనేం తప్పు చేసినా అని అడిగింది సబితమ్మ. చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. సీఎం సార్ నిజం చెప్తా అనగానే అటుకెళ్ళి మళ్ళా రచ్చసురు. అనేక సందర్భాల్లో చూసాం. మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం. మేము సభలో ఎక్కడ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నారు? కొడంగల్ ఎమ్మెల్యే ఓడిపోయినాక మల్కాజ్గిరి ఎంపీ పోటీకి దిగినప్పుడు ఏం జరిగిందో చెప్పిండు రేవంత్ సారు. ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చెయ్యి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని. కాంగ్రెస్ పార్టీ సబితక్కను 2 మాటల మంత్రిని చేస్తే పార్టీ నాగం బట్టి పోయిందని గరమైండు బట్టి సారు. దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్ గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్ గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. అమ్మ ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది. నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం వదిలిపెట్టిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా? కాంగ్రెస్ పార్టీ వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా అసెంబ్లీలు ఇట్లా నడిస్తే మహిళా ఎమ్మెల్యేకు సభలు అవమానం చేసిరని గులాబీ లీడర్లు అంతా బయట లడాయి చేసిండ్రు. ముఖ్యమంత్రి వైఖరి